అనుకుంటాను లేదు ఇంకెవరో చేస్తామని. మీకు ఆ థ్యాంక్స్ చెప్పాలి. మీతో ఆ యూనిక్నెస్ ఉంది, మీతో ఆ గ్రేట్నెస్ ఉంది, నాలో ఏమీ లేదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. తర్వాత మీ ఇంటర్వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత ఈ ఫిలం గురించి చెప్పాలంటే యూఐని ఫస్ట్ స్టార్ట్ చేసినట్లు నేను శ్రీకాంత్ గారు మాట్లాడాము ఈ ఫిలం గురించి. శ్రీకాంత్ గారు, కేపీ శ్రీకాంత్ అని ఆయన పెద్ద ప్రొడ్యూసరు, అక్కడ చాలా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఆయన సార్ లేదు సార్ మీకు తెలీదు, మీరు డైరెక్షన్ చేస్తారు అంటే ఆఫ్టర్ 9 ఇయర్స్ సార్ దీనికి నేను ఒక టీంనే తీసుకొని వస్తానని లహరి నవీన్ని పిలుచుకొని వచ్చారు. వేలు గారు, మన చంద్రు గారు, బ్యాక్ ఒకరు ఉన్నారు సైలెంట్గా ఉంటారు మనోహర్ అని. వాళ్ళు 50 ఇయర్స్ ఆ లెగసీ ఉంది లహరి అనే ఒక సంస్థకి. మీకు అన్నీ తెలుసు, అదే చెప్పారు కదా చిరంజీవి గారి సాంగ్ నుంచి అలాంటి అప్పటి నుంచి ఒక మ్యూజిక్ని ఒక ఇలాంటి కమర్షియల్గా ప్రజెంట్ చేయొచ్చు అని ఫస్ట్ సంస్థ అనుకుంటాను. వీళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయ్యింది ఇది ఇలా 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 అనుకునింది ఇలా ఇలా చేసేసారు అందరూ దీన్ని సెట్స్. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇది ఏమంటే మీరు కొత్త రకంగా ఒక ఫిలం చూస్తారు, అది మీరు రెగ్యులర్ ఫిలం చూసేలాగా ఉండదు. ఇది ఫస్టే చెప్తున్నాను, తర్వాత ఏంట్రా ఇది ఇలా ఉంది అనుకోద్దండి. ఇది కొంచెం ఒక ఇమాజినరీ వరల్డ్ లాగా ఉంటుంది ఒకటి. దానికి ఆర్ట్ డైరెక్షన్ ఒక సెటిల్ వేయాలంటే మనకు ఒక శివకుమార్ అని వచ్చారు, మీకు అన్నీ తెలుసు, కేజీఎఫ్ అని చేసిన ఆర్ట్ డైరెక్టర్, వెరీ ఆర్టిస్టిక్ మైండ్. అతను వచ్చి నేనేమేమి తీసుకున్నానని చెప్తున్నాను అంతే, నేను ఇచ్చింది ఏం కాదు ఇది, నేను ఎంత తీసుకుంటానంటే ఐఎమ్ ఏ గుడ్ రిసీవర్ అంతే. ఇలాంటి ప్రొడ్యూసరు అంత సపోర్ట్ చేశారు. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ శివకుమారు, కెమెరామెన్ వేణు అండ్ ప్రజ్వల్ అని చాలామంది ఉన్నారు. తర్వాత ఫైట్ మాస్టర్ రవివర్మ, థ్రిల్లర్ మంజు, చేతన్ డిసోజా, వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు. తర్వాత ఈ బ్యూటీ క్వీన్ వచ్చింది, వచ్చి సార్ ఏదో ఫస్ట్ ఫిలము మీరు పెద్ద డైరెక్టర్ అని చెప్పి కెమెరా అంటే నన్నే భయపడేసింది. టప 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 అని డ్యాన్స్ ఆడి అంత ఎక్స్ట్రాండరీగా డ్యాన్స్ చేశారు మీరు, ఎక్స్ట్రాండరీగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు. యూ డిజర్వ్ మోర్ యాక్చువల్లీ, ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు మీరు. తర్వాత రాంబాబు గారు,